జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్టరాజేశ్వర స్వామి ఆలయ అర్చకుడు ధర్మకర్త మధ్య వివాదం నెలకొంది. ధర్మకర్తను అర్చకుని తానే అంటూ ఆలయ గర్భగుడికి తాళం వేశారు ధర్మకర్త జగదీశ్వర్. ధర్మకర్త తాళం వేయడంతో గేటు దగ్గర పూజలు నిర్వహించారు అర్చకులు నిరంజన్. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న టెంపుల్కి తానే అర్చకుడిని అని జీవో కాపీలు చూపించారు. అర్చకుడు ధర్మకర్తల వివాదంతో గుడికి తాళం వేయడంతో దర్శనాలు చేసుకోకుండానే వెళ్లిపోతున్నారు భక్తులు. 20 సంవత్సరాల నుంచి అర్చకత్వం ఈ దేవాలయానికి ఫౌండర్గా 40 సంవత్సరాల నుంచి అర్చకత్వం చేస్తున్నాను. సంవత్సరం నుంచి స్వామివారి సేవ చేసుకుంటూ జీవిస్తున్నాను. కానీ గత కొంతకాలంగా మా బ్రదర్ అయిన గుండి జగదీశ్వర్ అడ్వకేట్ గారు ఆయన దేవాలయం ఎలాంటి సంబంధం లేకున్నా తను ధర్మకర్త అని చెప్పి ఈరోజు నన్ను చాలా ఇబ్బంది చేసుకుంటూ దేవాలయానికి తాళం వేసుకున్నాడు. తోటి ధర్మకర్తలు కూడా చాలా వరకు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళకు ఎలాంటి స్పందన లేదు. అయ్యా, నా అర్చకత్వము నా పుట్ట మీద కొడుతుంది మా అన్నగారు. ఆయన ధర్మకర్త కూడా 2 సంవత్సరాల క్రితమే తీసేయడం జరిగింది. కానీ తన అక్రమాలని అడ్డం పెట్టుకొని, పొలిటికల్ అడ్డం పెట్టుకొని ఇలా దేవాలయాన్ని నేనే మొత్తం అర్చకుని, నాదే నడుస్తుంది, ఎవరు లేరని చెప్పి నన్ను రాకుంటూ నన్ను వస్తే బెదిరిస్తూ నన్ను చంపేస్తాను, లేకపోతే నన్ను బెదిరించడు, ఇక్కడికి వస్తే బాగుండదను, ఎవరితోనంటే వాళ్ళు చెప్తాను అనడం. ఆయన అడ్వకేట్ కనుక నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. అయ్యా, దయచేసి నాకు సరైన న్యాయం చేయగలరని కోరుతున్నాను. నేను ఈరోజు ఏదన్నా కానీ నాకు కావాల్సింది నా అర్చకత్వము, అన్ని విధాల హక్కున్నది. నేను దేవాలయంగా నాకు ఎండోమెంట్ పరంగా అర్చకత్వం ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కూడా ఈ దేవాలయాన్ని అర్చకుని కండక్ట్ చేయాలని చెప్తూ కమిషనర్కి రాసిన లెటర్. ఆయన ధర్మకర్త అని చెప్పి ఆయన వచ్చి దౌర్జంగా తాళం వేసుకున్నాడు అయ్యా. కానీ అర్చకుడు నేను, ఆయనకి ఎలాంటి అర్హత లేకున్నా తను తన కుమారుడు ఇద్దరు అర్చకత్వం చేసుకుంటూ ఇక్కడ కొనసాగిస్తున్నారు.